నేను కొన్ని కేసెస్ చూసాను మేడం. పేరెంట్స్‌కి ఎటువంటి జెనెటికల్ డిజార్డర్స్ కానీ, డిజీజెస్ ఏం లేవు. పుట్టబోయే పిల్లలకు గానీ, వాళ్ళు కొంత ఏజ్ అయిన తర్వాత ఈ జెనెటిక్ డిజార్డర్స్ వస్తున్నాయి కదా! ఎందుకు అలా అవుతాయి మేడం మామూలుగా? పేరెంట్స్‌లో సైలెంట్‌గా వాళ్ళు క్యారియర్స్ అయి ఉంటారనమాట. వెనుకడిగా సరిగ్గా లేకపోవడం, పుట్టుకతోనే గుడ్డితనం ఉండడం గానీ, ఒక కపుల్ ఉన్నారు. ఒకరేమో హెల్తీగా ఉన్నారు. ఒకరికేమో డయాబెటిస్ ఉందనుకోండి. కిడ్స్‌కి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటది మేడం? ఒక్క పేరెంట్‌కి ఉన్నా గానీ, ఒక్క కాపీలో ఉన్నా గానీ చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్. చాలా మందికి ఈ మేనరికాలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా! ఒకటే ఫ్యామిలీలో ఉండి. ఎక్కువ ఛాన్సెస్ భయపడే చాలా మంది ఏంటంటే, ఈ జెనెటికల్ డిజార్డర్స్ తోటి కొన్ని ఉంటాయి కదా! అది ఎంతవరకు కరెక్ట్ మేడం? మేనరికంకి సంబంధించినప్పుడు హియరింగ్ లాస్, పుట్టుకతోటి చెవుడు ఉండడం, పుట్టుకతోటి బ్లైండ్‌నెస్ ఉండడం, ఓకే. మెంటల్ రిటార్డేషన్, సీజర్ డిజార్డర్స్ ఇవి చాలా ఎక్కువ అన్నమాట. కొంతమంది మెన్‌కి యెస్. మీసాలు గానీ, గడ్డాలు రావు. కొంతమందికి ఏమంటే మెన్ బ్రెస్ట్స్ డెవలప్ అవ్వడం. ఈస్ దట్ జెనెటిక్? యెస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ జెనెటిక్ డిజార్డర్. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ డాటర్స్ 14 ఇయర్స్ అయింది, 16 ఇయర్స్ అయింది. ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. ఎంతవరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు? 16 to 17 ఇయర్స్ ఇస్ ద లాస్ట్. అది కూడా దాటింది అని అంటే. హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ కార్తిక్, ఐఎమ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. చాలా మందికి జెనెటికల్ సంబంధించిన డిజీజెస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా పెరిగాయి బాగా గమనిస్తే. ఓకే, పుట్టబోయే పిల్లల్లో కానీ, సో మల్టిపుల్ అబార్షన్స్ కావడం కానీ, మెంటల్గా రిటార్డ్ అవ్వడం కానీ, ఇవన్నీ మనము చాలా కేసెస్ చూస్తుంటాం, అవునా కదా? సో ఇవి ఎందుకు జరుగుతుంటాయి? ఓకే, అండ్ ఈ జెనెటికల్ సంబంధించిన డిజీజెస్ ఏంటిది, మనము అటువంటి డిజీజెస్ రాకుండా ఎలా మనని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ విషయాలు చెప్పడానికి 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారి మన పాడ్కాస్ట్లో ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ పాడ్కాస్ట్ అంతా ఉంటుంది. సో ఈ పాడ్కాస్ట్ అనేది చాలా స్పెషల్. సో వెల్కమ్ టు దిస్ పాడ్కాస్ట్ అండి, డాక్టర్ సునీత గారు. ఐఎమ్ డాక్టర్ సునీత. ఐఎమ్ వర్కింగ్ యాజ్ HOD క్లినికల్ జెనెటిక్స్ అండ్ ఫీటల్ మెడిసిన్ at Institute of Genetics, Begumpet. So I have about 20 years of experience in this field of clinical genetics and fetal medicine. సో నాకు ఎప్పటి నుంచో కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం ఈ జెనెటిక్స్ సంబంధించి. అసలు ఈ జెనెటికల్ డిజీజెస్ అంటే ఏంటిది అండ్ దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో గమనిస్తే ఇప్పుడు మన 17 lakhs చిల్డ్రన్ మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ 17 lakhs చిల్డ్రన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ అండ్ బర్త్ డిఫెక్ట్స్తో ఎఫెక్ట్ అవుతున్నారు. సో మెయిన్ కాజ్ విల్ బి జెనెటిక్ డిజార్డర్స్ ఓన్లీ. సో ఈ జీన్స్ అనేటివి మన ప్రతి ఒక్క బ్లడ్ సెల్స్లో వీ హ్యావ్ జీన్స్. సో ఈ డిఎన్ఏ క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ లోపల డిఎన్ఏ అనే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఈ క్రోమోజోమ్స్ అనేటి 46 క్రోమోజోమ్స్ ఆఫ్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ ఫ్రమ్ ద మదర్ నుంచి మన పిల్లలకి వస్తాయి అన్నమాట. సో ఆ జెనెటిక్స్ ఆ జీన్స్లో ఏమన్నా లోపలు ఉన్నాయనుకోండి పేరెంట్స్లో, సో అవి డైరెక్ట్గా బేబీకి ఇన్హెరిట్ అయ్యేసి బేబీస్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ సమ్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ ఆర్ టైప్స్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్. సో ఇందులో కూడా జెనెటిక్ డిజార్డర్స్లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ అనమాట. అందులో క్రోమోజోమల్ జెనెటిక్ డిజార్డర్స్, సింగిల్ జీన్ జెనెటిక్ డిజార్డర్స్, మల్టీఫాక్టోరియల్ జెనెటిక్ డిజార్డర్స్. సో క్రోమోజోమల్ జెనెటిక్ డిజార్డర్స్లో మళ్ళీ మనకు డిఫరెంట్ టైప్స్, డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్స్ అని సిండ్రోమ్స్ ఉంటాయి ఎక్కువ. సింగిల్ జీన్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన డిఎన్ఏ అనేది ఒక కోడ్ ఫార్మాట్లో ఉంటుంది, ATGC అనేది. ఆ కోడ్లో ఏదన్నా డిఫెక్ట్ వచ్చింది, ఏదన్నా చేంజ్ అయింది, A బదులు G వచ్చి G బదులు C వచ్చినా కానీ దెన్ ద చైల్డ్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ సమ్ జెనెటిక్ డిజార్డర్. ఎగ్జాంపుల్గా చెప్తాను, మనం పజిల్ సాల్వ్ చేస్తుంటాం, ఫిట్ చేసేటప్పుడు ఏదన్నా డిఫెక్ట్ సరిగ్గా ఫిట్ చేయకపోతే దట్ విల్ బికమ్స్ అన్ అబ్నార్మల్ పిక్చర్ అనమాట. ఇన్ ద సేమ్ వే మన బాడీలో కూడా జీన్స్ ఆ కోడ్ సరిగ్గా ఫిట్ కాకపోతే, ఆర్ G బదులు C బదులు G వచ్చి, ఆర్ ఒకటి డిలీట్ అయిపోయింది, ఆర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అనుకో, దెన్ దెర్ ఇస్ అ ఛాన్సెస్ దట్ ద చైల్డ్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ సమ్ జెనెటిక్ డిజార్డర్స్ అనమాట. దీస్ ఆర్ సింగిల్ జీన్ డిజార్డర్స్. కమింగ్ టు మల్టీఫాక్టోరియల్ అంటే మనలో అందరిట్లో కొన్ని చెడు జీన్స్ అనేటివి ఉంటాయి. బట్ వెన్ యూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ వెన్ యూ ఆర్ అకంపనీడ్ విత్ సమ్ ఎన్విరాన్మెంట్, సో ఆ ఎన్విరాన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ టేకింగ్ సమ్ ఆల్కహాల్ ఆర్ టొబాకో ఆర్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ఆ జీన్ అనేది ఎక్స్ప్రెస్ అయ్యేసి దెన్ దర్ ఛాన్సెస్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్. మల్టీఫాక్టోరియల్లో మనకి ఎగ్జాంపుల్గా డయాబెటీస్ మెలిటస్ విచ్ ఇస్ వెరీ కామన్, అండ్ హార్ట్ డిఫెక్ట్స్ ఆర్ వెరీ కామన్ ఫర్ అస్, అండ్ ఈవెన్ క్లెఫ్ట్ ప్యాలెట్, ఇవన్నీ కూడా మల్టీఫాక్టోరియల్ జెనెటిక్ డిజార్డర్స్లో వస్తాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి మేడం ఈ జెనెటిక్స్ డిజీజెస్? వెరీ గుడ్ క్వశ్చన్ కార్తిక్.
సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు, అది ఏజ్ లిమిట్ అనేది ఉండదన్నమాట. పుట్టుకతో మనం బేబీని చూసినప్పుడు బేబీకి కూడా కొన్ని అబ్నార్మల్స్ ఉంటాయి, లైక్ క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ, వెనుకడిగా సరిగ్గా లేకపోవడం, కంజెనిటల్ బ్లైండ్నెస్ అంటారు, పుట్టుకతోటే గుడ్డితనం ఉండడం కానీ, లేదంటే బేబీ కొంచెం ఎదగానే నిలబడకపోవడము, నడవకపోవడము, మెడలు నిలబెట్టకపోవడం కానీ, ఫిట్స్ రావడం కానీ, ఇది న్యూ బార్న్ బేబీస్లో చూస్తాం. లేదా మాటలు రాకపోవడము. సో ఇవన్నీ కూడా న్యూ బార్న్ బేబీస్లో. కొంచెం ఎదగానే కూడా స్కూల్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోతే కూడా అది కూడా ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. సరిగ్గా హైట్ పెరగకపోతే కూడా అది కూడా ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్లో ఉంటాయి. అమ్మాయిల్లో చూస్తే మెన్స్ట్రేషన్, మెనార్కీ అంటారు, మెన్స్ట్రల్ సైకిల్ అసలు రాదనమాట. పిల్లలు 17-18 ఇయర్స్ అయినా కానీ వాళ్ళు పెద్ద మనిషి కాకపోవడం, దట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. అబ్బాయిలో హైట్ పెరగకపోవడం, గడ్డము, మీసము అవి రాకపోవడం, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది అబ్బాయిల్లో. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ అనమాట. సో ఇది ఎగ్జాంపుల్, ఇది అడలసెంట్ ఏజ్లో. మళ్ళీ పెళ్ళయ్యే యుక్త వయసులో వాళ్ళకు ఏముంటుందంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ. సో పెళ్ళైన తర్వాత పిల్లలు కాకపోవడం కూడా ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. అయినా పెళ్ళైన తర్వాత రిపీటెడ్ అబార్షన్స్, పిల్లలు తరచుగా చనిపోవడము, పుడతారు కానీ ఇమీడియట్గా చనిపోవడం, ఆర్ 1 to 2 months తర్వాత పిల్లలు చనిపోవడం, ఆర్ ఒక 1 year తర్వాత కూడా చనిపోవడం, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ కింద కూడా వస్తాయి. ఈవెన్ 40-45 years తర్వాత కూడా మనం జెనెటిక్ డిజార్డర్స్ రావచ్చు ఆ ఏజ్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సిజోఫ్రీనియాస్ అంటారు, కొన్ని అటాక్సియాస్ అంటారు, సమ్ సైకాట్రిక్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా 45-50 years ఆఫ్ ఏజ్ కూడా. సో వీ కెన్ సే దట్ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ జెనెటిక్ డిజార్డర్స్. న్యూ బార్న్ నుంచి 50-55 years వరకు కూడా మీరు ఎప్పటికైనా జెనెటిక్ డిజార్డర్స్ ఎవరికన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నేను కొన్ని కేసెస్ చూసాను మేడం, పేరెంట్స్కి ఎటువంటి జెనెటికల్ డిజార్డర్స్ కానీ డిజీజెస్ ఏం లేవు. సో ఈ మధ్యకాలంలో చూస్తే వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి డిజీజెస్ లేవు, కానీ పుట్టబోయే పిల్లలకు కానీ వాళ్ళు కొంత ఏజ్ అయిన తర్వాత ఈ జెనెటిక్ డిజార్డర్స్ వస్తున్నాయి కదా, అంటే ఎందుకు అలా అవుతాయి మేడం? మామూలుగా ఎందుకు అలా? పేరెంట్స్ లో సైలెంట్ గా వాళ్ళు క్యారియర్స్ అయి ఉంటారనమాట కొన్ని జెనెటిక్ డిజార్డర్స్. అంటే వాళ్ళలో ఒకటే కాపీ ఆఫ్ డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. ఫాదర్ లో ఒక డిఫెక్టివ్ జీన్ ఉంటుంది, మదర్ లో సేమ్ అదే డిఫెక్టివ్ జీన్ మదర్ లో కూడా ఉండాలన్నమాట, సేమ్ డిఫెక్టివ్ జీన్. సో పేరెంట్స్ లో ఆఫ్ గా ఉన్నప్పుడు ఆ ఆఫ్ అనేది 1 కాపీలో బేబీలో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు బేబీస్ విల్ బి ఎఫెక్టెడ్. పేరెంట్స్ ని మనం క్యారియర్స్ అనొచ్చు అనమాట ఈ కండిషన్స్ లో. సో వాళ్ళు అబ్సల్యూట్లీ సైలెంట్ క్యారియర్స్ లాగా ఉంటారు. బట్ వెన్ దే ఆర్ ఇన్హెరిటింగ్, ఆ బేబీ పిల్లలకి ఆ జీన్ ఇన్హెరిట్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పేరెంట్స్ ఎప్పుడైనా క్యారియర్స్ ఉంటే 25% రిస్క్ ఫర్ దేర్ చిల్డ్రన్ అనమాట, ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒకరికి డిజీజ్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళిద్దరికి ఒకరేమో హెల్దీగా ఉన్నారు, ఒకరికేమో డయాబెటీస్ ఉంది అనుకోండి, డయాబెటీస్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్. సో ఛాన్సెస్ ఆఫ్ దిస్ క్యారియర్ ఏదైతే కిడ్స్కి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది మేడం? సో డయాబెటీస్ అనేది మళ్ళీ మల్టీఫాక్టోరియల్ జెనెటిక్ డిజార్డర్స్ అండి. సో ఇట్ కెన్ బి ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్. ఒక్క పేరెంట్ కి ఉన్నా కానీ, ఒక్క కాపీలో ఉన్నా కానీ చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్. ఇంకొకటి సిస్టిక్, పాలిసిస్టిక్ కిడ్నీ డిఫెక్ట్ కూడా ఉంటుంది. ఎవరైనా ఒక్కరి పేరెంట్స్ కి ఉన్నా కానీ చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్ అనమాట. అది కూడా మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే 40-45 years తర్వాత కిడ్నీస్ చెక్ చేసుకుంటే వాళ్ళకి కూడా కిడ్నీ ప్రాబ్లమ్ అని ఉంటుంది. సో ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్ లో 1 కాపీ ఆఫ్ పేరెంట్స్ లో ఉన్నా కానీ పిల్లలకి 50% రిస్క్ ఉంటుంది అనమాట, ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఇద్దరికి ఉంటే 25% రిస్క్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్, ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్స్. అండ్ ఇంకో కండిషన్ లో ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్ అంటారు. ఓన్లీ మదర్ నుంచి బాయ్స్ విల్ బి ఎఫెక్టెడ్. మదర్ విల్ బి క్యారియర్ అండ్ తన ఎక్స్ బాయ్స్ కి ఇస్తుంది కాబట్టి బాయ్స్ ఓన్లీ విల్ బి ఎఫెక్టెడ్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగిల్ జీన్ డిజార్డర్స్ అంటారు వీళ్ళు. అండ్ వన్ మోర్ వై లింక్డ్ జెనెటిక్ డిజార్డర్ వేల్ ఓన్లీ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్. బాల్నెస్ చూస్తాం మనం, సో ఓన్లీ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్ అనమాట. ఆ వై క్రోమోజోమ్ లో డిఫెక్ట్ ఉంది కాబట్టి బాయ్స్ విల్ బి ఎఫెక్టెడ్. అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా మేల్ విల్ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు బాయ్స్ విల్ బి ఎఫెక్టెడ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోజోమల్ డిజార్డర్స్ అంటారు. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ మేడం, చాలా మందికి ఈ మేనరికాలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా ఒకటే ఫ్యామిలీలో ఉండి, కొంతమందికి ఏమో ఆరోగ్యకరంగా పిల్లలు పుడతారు. ఎక్కువ ఛాన్సెస్ భయపడే చాలా మంది ఏమంటే ఈ జెనెటికల్ డిజార్డర్స్ తోటి లేదంటే మెంటల్గా రిటార్డెడ్ తోటి పుట్టడం కానీ కొన్ని ఉంటాయి కదా, అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్?
మేనరికంకి సంబంధించినప్పుడు మనము ఎక్కువగా మనం థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హియరింగ్ లాస్, పుట్టుకతోటి చెవుడు ఉండడం, పుట్టుకతోటి బ్లైండ్నెస్ ఉండడం, మెంటల్ రిటార్డేషన్, సీజర్ డిజార్డర్స్, ఇవి చాలా ఎక్కువ అనమాట. సో మేనరికం చేసుకోవాలనుకున్నప్పుడు ఒకటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ముందే వచ్చి జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలన్నమాట. ఈ మేనరికంలో ఏమవుతుందంటే అబ్బాయి అమ్మాయికి ఏమన్నా జెనెటిక్ లోపాలు క్యారియర్స్ అయి ఉండే ఛాన్సెస్ ఉందా, ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి వీళ్ళు క్యారియర్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనకు నార్మల్ గానే కనిపిస్తారు, బట్ మనం ఈ టెస్ట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళు ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ కి క్యారియర్ అవుతున్నారా. ఒకవేళ అబ్బాయి అమ్మాయి ఇద్దరు సేమ్ జెనెటిక్ డిజార్డర్ కి క్యారియర్ అయ్యారనుకో, దెన్ వాళ్ళకి పుట్టబోయే పిల్లలు 25% రిస్క్ ఉంటుంది అనమాట. దే కెన్ హ్యావ్ ఎ అబ్నార్మల్ చైల్డ్ అనమాట. సో అందుకోసమే వాళ్ళు పెళ్లి కాకముందుకే ఒక్కసారి జెనెటిక్ కౌన్సిలర్ దగ్గరికి వచ్చేసి క్లినికల్ జెనెటిక్స్ హాస్పిటల్కి వచ్చేసి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మనం ఎలా జాతకాలు చూసుకుంటాము, దిస్ ఈస్ అ టైప్ ఆఫ్ జెనెటిక్ జాతకం లాగా అనమాట. సో వీళ్ళు చేసుకోవద్దా లేదా, ఏమన్నా రిస్క్ ఉంటుందా అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిళ్ళు చేసుకున్నారు, మేనరికం ఆల్రెడీ చేసుకున్నారు, చేసుకున్న తర్వాత ఏంటి అని అంటే ఎస్ వాళ్ళు కూడా ముందే రావచ్చు. పిల్లలు కన ముందుకే ఒకసారి ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఒక్కసారి వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా ఈ టెస్ట్ ఒకసారి చేయిస్తే వాళ్ళు ఏ జెనెటిక్ ప్రాబ్లమ్ ని క్యారీ చేస్తున్నారు అదొకసారి చూసుకున్నాం అనుకోండి. సో లోపల బేబీకి మనం టెస్ట్ చేసుకోవచ్చు, ఈ బేబీ కూడా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేసి 3rd month లోనే టెస్ట్ చేసుకొని మనం నిర్ధారణ చేయొచ్చు అనమాట, బేబీ ఎఫెక్ట్ ఉంటుందా లేదా. ఆల్రెడీ ఈ మేనరికంలో పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమందికి మల్టిపుల్ అబార్ట్స్ అవుతాయి కదా, ఒకటి లేదంటే ఫస్ట్ ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు, కొంచెం ఈ అబ్నార్మాలిటీ ఉందనుకోండి, సెకండ్ కిడ్ ఉన్నప్పుడు ఒకవేళ సెకండ్ కిడ్ ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి అలాంటి డిజార్డర్ రాకుండా ఉండడానికి ఏమన్నా ప్రివెన్షన్ కానీ లేదంటే వాళ్ళు ఎలా డిటెక్ట్ చేసుకోవచ్చు? సో వాళ్ళు ఫస్ట్ బేబీకి ఎప్పుడు ఒకవేళ ఫస్ట్ బేబీ ఎఫెక్టెడ్ అయింది, వీళ్ళు మేనరికం ఉన్నా లేకున్నా కానీ ఆ కొన్ని కమ్యూనిటీస్లో ఈ చెడు జీన్స్ అనేవి వాళ్ళ వంశపారంపర్యంలో వాళ్ళను తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఆల్టర్నేటివ్గా వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తే వాళ్ళకి టెస్ట్ చేస్తే ఇద్దరు మేనరికం కాకున్నా ఒకవేళ అయినా కానీ ఆ జీన్స్ అనేవి వాళ్ళిద్దరిట్లో ఉంటాయి. సో కాబట్టి ఎఫెక్టెడ్ బేబీ ఎవరున్నారో వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వస్తే ఫస్ట్ ఎఫెక్టెడ్ బేబీ మీద జెనెటిక్ టెస్ట్ చేయాలి. జెనెటిక్ టెస్ట్ చేసిన తర్వాత మనం టిల్ నౌ 20,000 జెనెటిక్ డిజార్డర్స్ ని కనుక్కున్నాం, 20,000+ జీన్స్ ని విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ జెనెటిక్ డిజార్డర్స్ ని కనుక్కున్నాం అన్నమాట. సో ఈ బాబుని కూడా 20,000 జీన్స్ చెక్ చేస్తాం ఈ బాబులో, చేసేసి ఆ బాబుకి ఏ జీన్ కి డిఫెక్ట్ ఉంది అనేది అది రిపోర్ట్ వస్తుంది. ఇట్ విల్ టేక్ 4 to 5 weeks టైం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ బాబుకి ఏబిసి జీన్ అని డిఫెక్ట్ ఉంది, సో సేమ్ ఏబిసి జీన్ పేరెంట్స్ ఇద్దరిలో చెక్ చేసుకోవచ్చు. సో పేరెంట్స్ ఇద్దరిని చెక్ చేసి చూస్తే మనం వాళ్ళిద్దరు కూడా క్యారియర్ స్టేజ్ లో ఉంటారు. సో దెన్ నెక్స్ట్ బేబీకి వాళ్ళు ప్లాన్ చేసిన తర్వాత సో ఇమీడియట్లీ ఫస్ట్ 3 months మన దగ్గరికి వస్తే కొంచెం కొరియోనిక్ విల్లస్ టిష్యూ, కొరియోనిక్ విల్లస్ అంటే ఒకటి ప్లాసెంటల్ టిష్యూ ఉంటుంది అనమాట, ఫీటస్ టిష్యూ. ఆ టిష్యూ తీసేసి ఇదే సేమ్ జీన్ ని మళ్ళీ ఫీటస్ లో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసేసుకొని ఈసారి కూడా బేబీ ఎఫెక్ట్ అవుతుందా, ఈసారి బేబీ క్యారియర్ గా ఉందా పేరెంట్స్ లాగా, ఆర్ ఫస్ట్ బేబీ లాగా ఎఫెక్ట్ అయిందా, ఆర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ బేబీ అనేది మనం విత్ ఇన్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే కనుక్కోవచ్చు అనమాట. సో దట్ విల్ గివ్ దెమ్ ఏ వెరీ గుడ్ న్యూస్. ఆర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిఫెక్ట్ ఉందనుకో, దెన్ ఆప్షన్ విల్ బి లెఫ్ట్ టు ద పేషెంట్, ఉంచుకుంటారా మరి తీయించుకోవడము, నెక్స్ట్ ఆప్షన్ విల్ బి లెఫ్ట్ టు ద పేరెంట్స్. అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది మరి మేము ఉంచుకోవాలా లేదా అనేది, అది డిసిషన్ వి షుడ్ లీవ్ టు ద పేరెంట్స్. ఇంకొన్ని కేసెస్లో నార్మల్గా నేను కొంతమంది ఇంతకుముందు నేను అనుకునేది ఏమంటే ప్రెగ్నెన్సీ ఫేస్లో ఎక్కువ స్ట్రెస్కి గురైపోయి అది ఫైనాన్షియల్గా రిలేషన్షిప్ అన్ని ఎంప్లాయ్మెంట్ అన్ని ఏరియాస్లలో బాగా స్ట్రెస్కి గురవుతారు ప్రెగ్నెన్సీ లేడీస్. సో అక్కడి నుంచి వచ్చిన పిల్లలు నేను కొందరు కేసెస్ చూస్తే మెంటల్గా రిటార్డ్ ఉన్నారు. నేనేమనుకున్నా అంటే ఇది అక్కడ ఎక్కువ స్ట్రెస్కి గురయ్యారు కాబట్టి అలా అని అనుకున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అంటే టోటల్ గా మెంటల్ రిటార్డేషన్ అయితే ఎఫెక్ట్ కారు పిల్లలు, మైట్ బి చిన్నగా పుట్టడం, IUGR బేబీస్ కానీ స్ట్రెస్ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ కావడం కానీ, బీపీ పెరగడం కానీ, షుగర్స్ రావడం కానీ ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏమన్నా లోపాలు ఉంటాయి కానీ మెంటల్ రిటార్డేషన్ అనేది ఎక్కువ మటుకు మన ఇండియన్ పాపులేషన్ లో హైపోథైరాయిడిజం, మదర్ కి ఒకవేళ థైరాయిడ్ లెవెల్స్ పెరిగింది, సో బేబీకి మనం చూసుకోలేదు, ఇమీడియట్ గా బేబీని కూడా చూసుకోవాలన్నమాట. హైపోథైరాయిడిజం లెవెల్స్ సరిగ్గా మానిటర్ చేయలేదు,
చేయలేదు, దాని లెవెల్స్ సరిగా కరెక్ట్ చేయలేదు, మదర్ షీ హాస్ నాట్ టేకన్ ట్రీట్మెంట్ ప్రాపర్లీ, దెన్ బేబీకి కూడా బై బర్త్ ఇట్ సెల్ఫ్ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇమీడియట్లీ ఇఫ్ యూఆర్ డయాగ్నోజింగ్, బేబీ పుట్టగానే మనం థైరాయిడ్ డయాగ్నోసిస్ చేసామనుకోండి, ట్రీట్మెంట్ ఇస్తే మనం ద బేబీ కెన్ బి ఏ నార్మల్ చైల్డ్ అండ్ మెంటల్ రిటార్డేషన్ ని కంప్లీట్ గా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ బై బర్త్ ఇట్ సెల్ఫ్ మీరు డయాగ్నోసిస్ చేస్తే కంప్లీట్ గా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారా చెకప్స్ అవన్నీ, ఇప్పుడు ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ అసలు పిల్లలకి చెకప్స్ ఎందుకులే అని కూడా ఉంటారు కదా. సో ఈ డికే సో అవునండి, సో ఈ 10 years డికేడ్ నుంచే మనకు న్యూ బార్న్ స్క్రీనింగ్ అని, జెనెటిక్ స్క్రీనింగ్ అని ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పెరిగింది అండ్ ఎక్కువ జీన్స్ అనేటివి బయటపడ్డాయి అనమాట. కొత్త నావెల్ జీన్స్, డినోవా జీన్స్ అంటారు. అంటే అసలు అంటే ఎవ్రీ 3 months కి అది అప్డేట్ అవుట్ ఉంటుంది, మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అసలు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ లార్జ్ పాపులేషన్, ఇండియా ఇస్ ఎ లార్జ్ పాపులేషన్ విత్ హై బర్త్ రేట్. సో డైలీ ఎవ్రీ 3 months మనం కొత్త జీన్స్ చూస్తాము. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొత్త జీన్స్ బయటపడుతున్నాయి కాబట్టి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా, అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి ఇప్పుడు. ప్రెగ్నెన్సీ నుంచే మనం జెనెటిక్ డిజార్డర్స్ ని కనుక్కోవచ్చు. జస్ట్ బై మదర్ బ్లడ్ శాంపుల్ నుంచి కూడా మనం జెనెటిక్ డిజార్డర్స్, జస్ట్ నాట్ ఈవెన్ బై ఉమ్ము నీరు తీయడం అది కాకుండా కూడా జస్ట్ మదర్ శాంపుల్, NIPT బ్లడ్ టెస్ట్ అంటారు, మదర్ బ్లడ్ శాంపుల్ నుంచే కూడా మనం 9th week నుంచే మనం జెనెటిక్ డిజార్డర్స్ ని కనుక్కోవచ్చు. సో దట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. సో అందుకోసమే ఇప్పుడు మనం జెనెటిక్స్ అనేది చాలా ఎక్కువ వాల్యూ, ఇట్స్ హాట్ కేక్ లైక్ థింగ్ ఇన్ ఆల్ ద మెడికల్ ఫీల్డ్ అనమాట. సో ప్రతి ఒక్క డిజీజ్ కి రిలేటెడ్ టు జెనెటిక్ డిజార్డర్స్ నౌ మెడికల్ ఫీల్డ్ లో, మెడికల్ ప్రాబ్లమ్స్ కి ప్రతి ఒక్క జెనెటిక్ డిజీజెస్, మెడికల్ డిజీజెస్ కి దేర్ ఇస్ అ ఛాన్సెస్ దట్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ జెనెటిక్స్. మీ డయాబెటీస్ కానీ, హార్ట్ డిఫెక్ట్స్ కానీ, సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్, లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జెనెటిక్ రిలేటెడ్ టెస్టులు చేయించుకుంటే బెస్ట్ ఉంటుంది. ఓకే. సో ఈ టెస్ట్ అన్నారు కదా మేడం, చాలా మంది టెస్ట్ అంటేనే భయపడతారు, ఎస్పెషల్లీ జెనెటిక్స్ అంటే ఇంకా అది సెకండ్ లెవెల్ ఆఫ్ థింకింగ్. మనం చూస్తాం కదా చాలా మంది టెస్ట్ అంటేనే అది. ఒకవేళ ఈ టెస్ట్ మేనరికంలో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవాలన్నా, లేదంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళల్లో ఆ డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ చెకప్స్ ఎక్కడ చేస్తారు ఎస్పెషల్లీ, అండ్ వాళ్ళు ఎక్కడికి రావాలి, అండ్ వాట్ ఆర్ ద అంటే ప్రైజెస్ కానీ ఇట్లా ఉంటాయి కదా జనరల్గా, ఈజ్ ఇట్ అఫోర్డబుల్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కాస్ట్లీ అని నేను జస్ట్ జనరల్ క్వశ్చన్. ఇట్ ఈస్ అఫోర్డబుల్ అండి. ఒక్కసారి బేబీ ఎఫెక్ట్ అయితే లక్షల రూపాయలు పెడతాం మనం. సో అది వాళ్ళు మర్చిపోతారు, ఇది ఎందుకు ఇంత టెస్ట్, ఒక 7-8,000 రూపీస్ ఏదో ఉంటుంది, 10,000 రూపీస్ ఉంటుంది, బట్ అంత ఎందుకు, నాకేం లేదు కదా, ఐఎమ్ నాట్ ఈవెన్ ఎ క్యారియర్ ఉండొచ్చు, నాకెందుకు ఇంత అమౌంట్ అని అనుకుంటారు. వేగ్గా వాళ్ళకి అర్థం కాదు దాని ఇంపార్టెన్స్. బట్ ఒక్కసారి బేబీ ఎఫెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళు దే విల్ బి స్పెండింగ్ 10 lakhs of rupees. అప్పుడు వచ్చి ముందుకు వస్తారు. సో మేడం మాకు ముందే ఎవరు ఇది మాట చెప్పలేదు, మాకు చెప్పుంటే మేము చేసుకునే వాళ్ళం కదా అని అప్పుడు అంటారు, బికాస్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి. బట్ ఎఫెక్ట్ వాళ్ళని మనం ఒక టెస్ట్ చేయించుకోండి, మీరు మేనరికం కదా అని అంటే ఎందుకు లేండి మేడం అని అంటారు. సో దాని ఇంపార్టెన్స్ ఎప్పుడైనా బేబీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకే బాగా తెలుస్తుంది. సో మేము చెప్పేది ఏంటంటే చేసుకునేక ముందు, చేసుకున్నా చేసుకోకపోయినా ఒక్కసారి జెనెటిక్ కౌన్సిలింగ్ కి రావాలి వాళ్ళు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ లో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలర్స్ ఉంటారు, కౌన్సిలింగ్ చేస్తాము. సో ఏంటి అసలు జెనెటిక్స్ అంటే ఏంటి, అసలు మీకు వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా, ఉండకపోవచ్చు. మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు నార్మల్ గా ఉంటే యూ కెన్ కంటిన్యూ టు మ్యారీ ఆర్ యూ కెన్ కంటిన్యూ టు హ్యావ్ చిల్డ్రన్ అనమాట. సో ఒకవేళ ఉన్నా కానీ మనం నివారించవచ్చు కదా, ముందే టెస్ట్ చేసుకుంటే మీకు అబ్నార్మల్ బేబీ ఉండే ఛాన్సెస్ ఉండదు. ఇంకా ఎక్కడ మేడం హైదరాబాద్ లో ఎవరైనా వచ్చి చెక్ చేయించుకోవాలి, కౌన్సిలింగ్ చేయించుకోవాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ బేగంపేట్ నియర్ లాల్ బంగ్లా బస్ స్టాప్ దగ్గర, ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిజార్డర్స్ అనేది అమీర్పేట్ లాల్ బంగ్లా దగ్గర ఉందన్నమాట. సో నంబర్ కూడా ఉంటుంది, కాంటాక్ట్ చేసేసి డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకో. ఈ జెనెటిక్ డిజీజెస్ అనేటివి ఎన్ని స్టేజెస్లో మనం ప్రివెంట్ చేయవచ్చు? ఓకే, సో జెనెటిక్ డిజీజెస్ అనేటివి న్యూ బార్న్ స్క్రీనింగ్, బేబీ పుట్టగానే కూడా దెర్ ఆర్ ప్యానల్ ఆఫ్ టెస్ట్, న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో 10+ జెనెటిక్ డిజార్డర్స్ విచ్ ఆర్ వెరీ కామన్ ఇన్ అవర్ ఇండియన్ పాపులేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ కంజెనిటల్ హైపోథైరాయిడిజం, G6PD డెఫిషియన్సీ, 17 OHP, ఇవన్నీ ఫినైల్ క్యూటెన్యూరియా, ఇవన్నీ కామన్ అనమాట మన ఇండియన్ పాపులేషన్. సో బేబీ పుట్టగానే జస్ట్ ఇస్ అ స్క్రీనింగ్ టెస్ట్, జస్ట్ బేబీ హీల్ కి
ప్రిక్ చేసేసి ఒక 1-2 డ్రాప్స్ ఫిల్టర్ పేపర్ మీద పెట్టేసి 100+ జెనెటిక్ డిజార్డర్స్ని మనం కనుక్కోవచ్చు. సో ఒకవేళ బేబీలో ఏదైనా టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకో, ఇఫ్ యు ఆర్ ట్రీటింగ్ దెమ్ ఇమీడియట్లీ కంప్లీట్లీ జెనెటిక్ డిజార్డర్ రాకుండా చూసుకోవచ్చు. దట్ ఈస్ ఎట్ ద న్యూ బార్న్ స్టేజ్. కమింగ్ టు ద ప్రెగ్నెన్సీ స్టేజ్ అనుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ మనం చెప్పాం కదా. ఒకవేళ మేనరికం ఉంది అనుకోండి, ఆర్ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ డిజార్డర్ రన్ అవుతుంది వాళ్ళకు, వాళ్ళు ఎవరికో ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, మరి నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా అనేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చేసి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ముందే వచ్చి కూడా మ్యారేజ్ ముందు వచ్చి ఒక్కసారి వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ రాకుండా మనం ఏమేం ప్రివెంటివ్ చేయొచ్చో అది చేసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ ఉన్నాయన్నమాట. ఎర్లీ టీఫా స్కానింగ్, ఫీటల్ 2D కో అవన్నీ. సో ఈ స్కానింగ్ వల్ల కూడా మనం ఎన్నో అబ్నార్మాలిటీ స్క్రీన్ చేయొచ్చు. ఫీటస్ లో బేబీ ఏమైనా అబ్నార్మల్ గా ఉందా, ఇక్కడ నాజల్ బోన్ అనేది ఉంటుంది, ఆ బోన్ కంప్లీట్లీ అబ్సెంట్ ఉంటుంది బేబీస్ లో. ఇక్కడ నెక్ దగ్గర స్వెల్లింగ్ ఉంటుంది, దట్ ఈస్ ఎంటీ రేజ్డ్ అంటారు. సో ఇవన్నీ కూడా మార్కర్స్ ఫర్ జెనెటిక్స్ అన్నమాట. సో ఫీటస్ లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇది బేబీ నార్మలా అబ్నార్మలా అనడానికి కూడా మనం జెనెటిక్ టెస్ట్ చేసుకొని నార్మల్ గా ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే అబ్నార్మల్ గా ఉంటే కొంచెం ఉమ్ము నీరు టెస్ట్ చేస్తాం, ఆమ్నియోసెంటసిస్ ఆర్ CVS అనేది. ఈ టెస్ట్ ప్రొసీజర్స్ చేసుకొని బేబీ నార్మల్ గా ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేదన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత మనం కౌన్సిలింగ్ లో చెప్తాం అనమాట. దిస్ ఇస్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇప్పుడు ఇవన్నిట్లలో మనం ఇమీడియట్ గా ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది మీకు, సమ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ముందే వచ్చి మనం కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. జెనెటిక్ హెరిడిటరీ క్యాన్సర్ ప్యానెల్. సో ఇవన్నీ స్టేజెస్ లో మనం స్క్రీన్ చేసుకొని జెనెటిక్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్, వచ్చే కంటే ముందే ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ మాత్రం కొన్ని జెనెటిక్ డిజార్డర్స్కి ఉన్నాయి అన్నమాట. చాలామంది ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ అనేది బాగా పెరిగిపోయింది కదా మ్యామ్. మనము చాలా కేసెస్ చూస్తాము, బాగా ఫిట్గా ఉన్నారు, లైఫ్ స్టైల్ బాగుంటుంది, అన్ని ఫుడ్ ప్రకారంగా బాగుంది, సో కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతుంటారు కదా. Is this related to genetics? Yeah, కొన్ని cardiac defects are related to genetics. కొన్ని నాన్ జెనెటిక్స్ ఒబేసిటీ అండ్ వాటి వల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకుండా అవన్నీ ఉంటే కూడా నాన్ జెనెటిక్స్ అంటాం వాటన్నిటిని. సో బికాస్ ఆఫ్ ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల కూడా there is a chances that cardiac defects. But there are some genetic disorders which is having role of జెనెటిక్స్ అనమాట, కార్డియాక్ డిఫెక్ట్స్. సో మేము ఒక కౌన్సిలింగ్ చేసాం కొన్ని కేసెస్లో, వాళ్ళ ఫ్యామిలీలో అందరు 40-45 ఇయర్స్ ఆఫ్ ఏజ్కి చనిపోతున్నారంట. సో ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఒక అతన్ని పిలిచేసి అడిగితే మా ఫ్యామిలీలో అందరు చనిపోతున్నారు 40-45, ఇప్పుడు నేను అందరికీ కార్డియాక్ డిఫెక్ట్స్, సో నాకు కూడా కనుక్కోవాలని ఉందని చూస్తే అతనిలో వెన్ వీ హ్యావ్ స్క్రీన్డ్ ఇట్ ఆయనకు ఒక కార్డియాక్ డిఫెక్ట్ జీన్ వచ్చింది అనమాట. సో అది ఇట్ ఈస్ ఆటోజోమల్ డామినెంట్, అంటే అతను ఒక్కడికే ఉంది కదా, అందుకు మదర్కి లేదు, అబ్బాయి ఫాదర్కి ఒకరికే ఉంది. నౌ హీఈస్ వరీడ్ దట్ మా అబ్బాయికి కూడా వస్తుందా అనేసి. సో అబ్బాయిలో కూడా ఆ జెనెటిక్ డిజార్డర్ ఉంది, వీళ్ళందరూ కూడా కొంచెం ఒబేస్ గా ఉన్నారు. సో హియర్ మేము వాళ్ళకి ప్రికాషన్ ఇస్తాం. సో మీకు కార్డియాక్ డిఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎవ్రీ ఇయర్ మీరు స్క్రీన్ చేసుకోవాలి, కార్డియాక్ ప్యానెల్ లాగా ఉంటాయి, ఆ టెస్ట్లు అన్ని చేసుకొని యూ కెన్ ట్రై టు ప్రివెంట్ దట్. ఆర్ యాంజియో కానీ ఏమన్నా ECG కానీ రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకోండి. అండ్ అందులో బ్యాడ్ లక్ గా వాళ్ళ అబ్బాయికి కూడా అదే జీన్ ఉంది, who is about 15-16 years old only. సో అబ్బాయికి కూడా 50% రిస్క్ ఉందన్నమాట, ఇప్పుడు కార్డియాక్ డిఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ముందే కనుక్కోవచ్చు, రాక ముందుకే మనం ఉంటుంది అనమాట, అది ముందే ప్రివెంట్ చేసుకోవడానికి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ అన్న రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే మీరు అన్నారో, ఇప్పుడు వాళ్ళకి ఆ జీన్స్ లో అది డిటెక్ట్ అయ్యింది, సో వాళ్ళు ఒబేస్ ఉన్నారు అని అంటారు. హౌ ఈ ఒబేసిటీ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఎంతవరకు, అంటే జీన్స్లో కొంతమందికి ఖచ్చితంగా వస్తుంది అని అంటారు, కొంతమంది ఏమంటే దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని కూడా నార్మల్ చేసుకున్న వాళ్ళు కొంతమంది అని వింటాం కదా మేడం, అది ఎంతవరకు కరెక్ట్ అండ్ హౌ లైఫ్ స్టైల్ చేంజెస్ మేక్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ దేర్ డిజీజ్ సంబంధించి? సో ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్ అంటామండి ఇవన్నిటిని. సో మన లోపల జీన్ ఉంటుంది, సో బట్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు సమ్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు సమ్ ఆల్కహాల్ కానీ టొబాకో కానీ ఎక్స్రే రేడియేషన్స్ కానీ ఉన్నాయి అనుకోండి, ఆ డామినెంట్ జీన్ అనేది ఏది సైలెంట్ గా ఉందో అది ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట.
అనమాట. ఇఫ్ యు ఆర్ బికమింగ్ ఒబేస్ ఆర్ యువర్ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ, యు ఆర్ హ్యావింగ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ తోటి మీరు అలవాటు పడి ఉన్న వాళ్ళు అనుకోండి, సో ఆ జీన్ ఏది సైలెంట్ గా ఉంది అది ఎక్స్ప్రెస్ అయ్యి యూ విల్ బి లీడింగ్ ఇన్ టు జెనెటిక్ డిజార్డర్స్ అనమాట. ఛాన్సెస్ ఇంకా ఫాస్ట్ ఇంకా ఎక్కువ ఫాస్ట్ అని అయ్యేసి డిజీజ్ బయటపడుతుంది. మీరు ఆ హ్యాబిట్స్ నుంచి కొంచెం దూరంగా ఉండి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ కానీ తీసుకుంటే చేంజెస్ చేసుకుంటే ఆ జీన్ దేర్ ఇస్ అ ఛాన్సెస్ దట్ ఆ జీన్ కెన్ బి సైలెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని కేసెస్ యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ లైఫ్, ఆల్ దీస్ థింగ్స్. టైప్ 1 డయాబెటీస్ మనం చూస్తాం కదా మ్యామ్, పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఇన్సులిన్ అనేది వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది షుగర్ నార్మల్ అవ్వాలి అంటే. సో ఇస్ దట్ జెనెటిక్ మ్యామ్? Yes, this is also a genetic disorder. MODY gene అనేది which is very common in type 1 diabetes లో. సో పిల్లలు చిన్నప్పటి నుంచే there's ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా ఉండేసి there's a chances that వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి కూడా జీన్ లెవెల్లో టెస్ట్ చేసేసి ఇప్పుడు ప్రిసైజ్ మెడిసిన్ అని వస్తుంది అనమాట. సో ఈ జీన్ కి ఏ ట్రీట్మెంట్, ఈ జీన్ ఉంటే ఏ ట్రీట్మెంట్ అనేది దట్ ఈస్ కాల్డ్ ప్రిసైజ్ మెడిసిన్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ జీన్ ఆల్సో అనమాట. సో ఈ పిల్లల్లో డయాబెటీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. సో ఈ మోడీ జీన్ అనేది ఉంటే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది, ఎంత ఇవ్వాలి అనేది కూడా మనకు డిఫరెంట్ జెనెటిక్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. పేరెంట్స్కి 20-30 ఇయర్స్కో 40 ఇయర్స్కి వచ్చిన డిజీజెస్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే 15 ఇయర్స్కి 10 ఇయర్స్కి 20 ఇయర్స్ లోపే వస్తున్నాయి కదా మ్యామ్. సో రీజన్ ఏముండొచ్చు? రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అప్పుడు వాళ్ళు బాగా పని చేయడం కానీ హార్డ్ వర్కింగ్ ఎక్కువగా ఉండేది. సో ఇప్పటి పిల్లలు కొంచెం ఒబేసిటీ, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు కాబట్టి సో వీఆర్ గెట్టింగ్ ఆల్ దోస్ టైప్ ఆఫ్ డయాబెటీస్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ బికాస్ ఆఫ్ వీటి వల్ల. థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ కూడా చిన్న పిల్లల్లోనే వచ్చేస్తుంది అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని కేసెస్లో. బ్రెస్ట్ క్యాన్సర్స్ మనము వింటున్నాం కదా మేడం మామూలుగా, వాట్ ఈస్ ద రీజన్ మ్యామ్? మెయిన్గా చాలా మందికి ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం ఆ టర్మ్ అనేది. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి అందులో, అండ్ నాన్ జెనెటిక్ కూడా ఉంటాయి అనమాట. సో వీళ్ళలో ఏం చేయాలంటే ఎవరు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకు కూడా జెనెటిక్ టెస్ట్ చేస్తారు. కొంచెం బ్రెస్ట్ టిష్యూ కానీ బ్లడ్ శాంపిల్ తీసేసి ఆ జీన్ లెవెల్లో టెస్ట్ చేస్తే ఇది నిజంగానే HERP2 అని జీన్ ఉంటుంది, BRCA1 జీన్ అని ఉంటాయి అనమాట. సో ఈ జీన్స్ బట్టి కూడా వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా వెరిఫై అవుతుంది, మాడిఫికేషన్ చేస్తారు. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ అదే పర్టికులర్ జీన్ వాళ్ళ డాటర్ హూ ఇస్ 15, 18 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంది, ఆ అమ్మాయి కూడా మనం చెక్ చేసుకొని ముందే కనుక్కోవచ్చు. సో దీంతో ముందు కనుక్కోవడం ఏంటి అంటే జస్ట్ ఈ జీన్ ఉంది అండ్ షీఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ విత్ బ్రెస్ట్ క్యాన్సరా కాదా అనేది ఒక జస్ట్ అవగాహన ఇస్తాము. ఇట్ డజంట్ మీన్ దట్ ఈ జీన్ ఉంది అంటే తనకు 100% వస్తుంది అని కాదు. సో వాళ్ళు వచ్చి మళ్ళీ మనం కౌన్సిలింగ్ చేస్తే తను నెక్స్ట్ వాళ్ళ డాటర్ కూడా నెక్స్ట్ కంపల్సరీగా రెగ్యులర్గా బ్రెస్ట్ చెకప్స్ కానీ బ్రెస్ట్ స్కానింగ్స్ ఉంటాయి, కొన్ని స్కానింగ్స్, బ్రెస్ట్ బయాప్సీస్ ఉంటాయి, ఇవన్నీ చెక్ చేసుకొని రెగ్యులర్గా కొంచెం కేర్ తీసుకుంటే యూ కెన్ ప్రివెంట్ దట్ అనమాట. లాస్ట్ స్టేజ్ వరకు ఉండకుండా ఫస్ట్ స్టేజ్లోనే మనం డయాగ్నోసిస్ చేసేసి కంప్లీట్ గా we can prevent this diseases. What about cervical cancer? మనం ఈ మధ్య ఎక్కువ వింటున్నాం కదా. Yeah, that's what women లో మనం ఎక్కువగా చూసేది బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనం ఈ ప్యానెల్ లో కింద హెరిడిటరీ క్యాన్సర్ ప్యానెల్ కింద వస్తాయి. ఉమెన్ అంటే కొన్ని ప్యానెల్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ. ఈవెన్ మెన్ లో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్స్ అవన్నీ ఉంటాయి, లంగ్ క్యాన్సర్స్ అని ఉంటాయి. సో వాళ్ళలో అవి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా జెనెటిక్ రిలేటెడ్ ఉంటాయి. సో ఏ జీన్ ఉంటుంది అనేది మనం జస్ట్ ముందే చూసుకొని దానికి తగ్గట్టుగా మాడిఫై చేసుకుంటూ ఉండాలి లైఫ్ స్టైల్. సో ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు కదా, ఒక ఫ్యామిలీలో ఒక 40 years to 50 years మధ్యలో కామన్గా వాళ్ళ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ పీపుల్ చనిపోతున్నారు అన్నప్పుడు మీ అంటే ఇట్లా జెనెటిక్ సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ఆన్ దోస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ ప్రివెన్షన్ చేయలేము మనము. అంటే ఈ జీన్ ఉంది అనుకోండి, ఒక హార్ట్ డిసీజ్ ప్రాబ్లం జీన్ ఉంటే ఆయన రెగ్యులర్ గా కార్డియాలజీ చెకప్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్లాక్ ఉండి వీళ్ళ కార్డియాక్ డిఫెక్ట్ వస్తుంది అంటే ఇమీడియట్ గా యాంజియో చేయించుకొని ఐ థింక్ వీ కెన్ ప్రివెంట్ దోస్ టైప్ ఆఫ్ టు ఎక్స్టెండ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ పర్సన్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్, అక్కడ ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడ అన్యూరిజం అని ఉంటుంది. అన్యూరిజం అంటే మన అయోటా
వచ్చేపాటికి క్లోజ్ అయి ఉంటుంది అది మనం చూసుకోలేదు. సో వాడికి ఒక వాల్వ్ బెలూన్ లాగా పెట్టేసి అబ్బాయికి ఇమీడియట్ గా మనం ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఎంతవరకు ప్రివెంట్ చేయొచ్చు, ఎంతవరకు మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది మనకు ఛాన్స్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు అసలే తెలియని జీన్ నాకు లేదు ఉండొచ్చు, నాకు హార్ట్ ప్రాబ్లం రాదేమో అని అనుకునే వాళ్ళు ఇవన్నీ జీన్స్ చెక్ చేసుకుంటే ఓకే నాకు ఐఎమ్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ విత్ దీస్ టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ ఆర్ హార్ట్ డిఫెక్ట్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అని ముందే తెలుసుంటే వాళ్ళు ముందే ప్రికాషనరీగా కొన్ని డిజీజ్ కొన్ని టెస్టులు చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్ గా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. టైప్ 1 డయాబెటీస్ కానీ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే వీళ్ళు ప్రెగ్నెంట్ కాగానే దెర్ ఇస్ అ ఛాన్సెస్ దట్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉండాల్సి వస్తుంది. దే కెనాట్ టేక్ టాబ్లెట్స్. సో ఈ టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకున్నందుకు కూడా కొన్ని టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఫీటస్ కి ప్రాబ్లం ఉంటుంది. ఫీటస్ విల్ బి ఎఫెక్టెడ్ అనమాట. లోపల బేబీకి కార్డియాక్ డిఫెక్ట్స్ కానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ టెరిటోజెనిసిటీ అంటారు. మదర్ తీసుకునే డ్రగ్స్ వల్ల ఆర్ మదర్ ఎక్స్పోజింగ్ అయ్యే ఎన్విరాన్మెంట్ వల్ల మదర్ ఇఫ్ ఇస్ స్మోకర్ ఆల్కహాల్ అయినా కానీ ఫీటస్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు చెప్పినట్టు డయాబెటీస్ వల్ల బేబీకి హార్ట్ డిఫెక్ట్స్ కానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. సో మేము ఏం చేస్తామంటే యాజ్ ఎ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇఫ్ ద మదర్ ఇస్ డయాబెటీస్ అని తెలవగానే బేబీస్కి హార్ట్ ప్రాబ్లం ఉందా ఫీటల్ 2Dకి వచ్చేస్తాము. స్పైన్ కానీ ఇంకేమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలన్నమాట అట్లాంటి మదర్స్కి. సో కొంతమంది ఇంతకుముందు మనం మాట్లాడినట్టు కొంతమంది మదర్స్కి మల్టిపుల్ టైమ్స్ అబార్ట్ అవుతుంది కదా, అలా అవుతున్నప్పుడు మళ్ళీ ట్రై చేయకుండా వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏం మేడం? సో రిపీటెడ్ అబార్షన్స్లో కూడా దెర్ ఇస్ అ ఛాన్సెస్ ఆఫ్ జెనెటిక్ రోల్ అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చేసి జెనెటిక్ టెస్ట్ క్రోమోజోమల్ అనాలిసిస్ అని ఉంటుంది. ఇద్దరిట్లో కానీ ఎవరైనా ఒకరిలో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇది చాలా కామన్ అనమాట రిపీటెడ్ అబార్షన్స్లో. ఆర్ హస్బెండ్లో సీమెన్ అనాలిసిస్ సీమెన్ కల్చర్లో చూస్తే స్పర్మ్ కౌంట్ విల్ బి లెస్ ఆర్ స్పర్మ్ స్ట్రక్చర్ విల్ బి అబ్నార్మల్ అనమాట. మేము చాలా మంది చూసాం స్పర్మ్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో అదెందుకు అని అంటే మళ్ళీ వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ సిండ్రోమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ ఒకసారి వచ్చేసి జెనెటిక్ టెస్ట్ క్రోమోజోమల్ అనాలిసిస్ ఆర్ హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ వేర్ 20,000 జీన్స్ చెక్ చేస్తాం అనమాట ఈ రిపీటెడ్ అబార్షన్స్ లో కూడా. సో అక్కడ కూడా ఏదైనా రోల్ ఉందా అనేసి చెక్ చేసేసి దాని తర్వాత ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చెప్తారనమాట. ఎక్కువ మంది యంగ్స్టర్స్ బాధపడేది అంటే బట్టతల, అవునా కదా? సో ఈ బట్టతల వచ్చిన తర్వాత మా నాన్నకు ఉంది, ఓకే మా జీన్స్లోనే ఉంది, దానికి ఏమన్నా చేయొచ్చా లేదంటే ఇది రాకుండా ఏమన్నా వాట్ యూ సజెస్ట్ మ్యామ్? అంటే బాల్నెస్ అనేది మెయిల్ బాల్నెస్ లో వై క్రోమోజోమ్ రిలేటెడ్ లింక్డ్ డిజార్డర్ అనమాట. సో వై క్రోమోజోమ్ కాబట్టి అందరు మెయిల్సే ఎఫెక్ట్ అవుతుంటారు. సో జెనెటికల్లీ వచ్చిన వాటికి మనం కంప్లీట్లీ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ ప్రివెంట్ ఏం చేయలేము. యూ హ్యావ్ టు గో ఫర్ అదర్ ఆప్షన్స్ అనమాట. అలా పేరెంట్స్ కి బట్టతల ఉంది. సో వాళ్ళు ఈ జీన్స్ టెస్ట్లలో ఒకవేళ పిల్లలకి రాకుండా ఉండాలంటే ముందే జీన్స్ టెస్ట్ చేసుకుంటే ఏమన్నా ఛాన్సెస్ తెలుస్తాయా? అంతే తెలుస్తుంది, అంతేగాని యూ కెనాట్ ప్రివెంట్. వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా మీ పిల్లలకి అంతవరకే తెలుస్తుంది, అంతేగాని ప్రివెంట్ చేయాలి. ఖచ్చితంగా అక్కడ ఉంటే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఆటోజోమల్ డామినెంట్ అవన్నీ కదా, వై లింక్డ్ కాబట్టి 50% రిస్క్ ఉంటుంది అంతే. మేల్స్ కి 50% ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వై క్రోమోజోమ్ అనేది ఫాదర్ నుంచి మనకు వస్తుంది అన్నమాట. అందుకోసం కొంతమంది మెన్ కి ఈ మీసాలు రావు కదా, మీసాలు కానీ గడ్డాలు రావు. కొంతమందికి ఏమంటే మెన్ బ్రెస్ట్స్ డెవలప్ అవ్వడం. Is that genetic, ma'am? Yes, absolutely. It is a genetic disorder. దీన్ని క్లెనిఫిల్టర్ సిండ్రోమ్ అంటారు. సో XYY అనేది XXY అనేది వాళ్ళకి ఎక్స్ట్రా X క్రోమోజోమ్ ఉంటుంది అనమాట. సో దాని వల్ల వీళ్ళకు జెనెటిక్ ప్రాబ్లమ్. దిస్ ఇస్ అ క్లెనిఫిల్టర్ సిండ్రోమ్ అని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అనమాట. సో ఎక్స్ట్రా X ఉన్నందుకు వాళ్ళకు ఆ బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ దాన్ని మళ్ళీ మెయిల్ హార్మోన్స్ ని సప్రెస్ చేస్తుంది అనమాట. సప్రెస్ చేసేసి ముస్టాచెస్ కానీ ఏవి రావన్నమాట.
అనమాట, గడ్డం మీసం కానీ అవన్నిటిని ఎఫెక్ట్ ఇస్తుంది. బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, వాళ్ళు హైట్ గా ఉంటారు. అండ్ ద సీమెన్ అనాలిసిస్ విల్ బి 0 మోస్ట్ ఆఫ్ ద టైమ్. అజోస్పర్మియా, స్పర్మ్ కౌంట్ విల్ బి 0 ఉంటుంది. ఎక్కువ మటుకు దే విల్ బి ఇన్ఫర్టైల్ గానే ఉండిపోతారు. అండ్ వాయిస్ కూడా ఫీమేల్ వాయిస్ ఉంటుంది అనమాట. అందుకే ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉండేసి XXY క్రోమోజోమ్ చూపిస్తుంది, ఎక్స్ట్రా ఎక్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ జెనెటిక్ డిసార్డర్, క్లెయిన్ఫెల్టర్ సిండ్రోమ్. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ గాని జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ అంతగా ఉండవు అనమాట. ఇప్పుడు లేటెస్ట్ గా కొన్నిటికి ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాయి. సో ఒకవేళ ఇప్పుడు అలా పుడుతున్నారు కదా మ్యామ్, అలా పుడుతున్నారా లేదా అనేది కూడా మనము ముందే చెక్ చేయించుకోవచ్చా? అంటే అదే చెప్తున్నా, ఇంకా ఫస్ట్ బేబీ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ బేబీ ఓకే ఛాన్సెస్ అక్కడ ఉంటుంది. ఓకే ఓకే. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మ్యామ్? సో జెనెటిక్ న్యూ బోర్న్ స్క్రీనింగ్ అనే టెస్ట్ మనం చేస్తున్నాం కదా. ఇమీడియట్లీ బేబీ పుట్టగానే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయన్నమాట, ఒక 10 జెనెటిక్ డిజార్డర్స్ ని మనం ఇమీడియట్ గా ఆ బేబీకి ఈ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం, ఈ బేబీకి హైపోథైరాయిడిజం ఉంది అని అంటే ఇమీడియట్ గా ఇఫ్ యు ఆర్ గివింగ్ ద ట్రీట్మెంట్ ద బేబీ కెన్ బికమ్ ఎ నార్మల్ చైల్డ్ అండ్ యూ కెన్ ప్రివెంట్ మెంటల్ రిటార్డేషన్ అనేది కంప్లీట్ గా ప్రివెంట్ చేయొచ్చు అనమాట హైపోథైరాయిడిజం. లేకపోతే అలాగే ఉంచితే బేబీ మెంటల్ రిటార్డేషన్ గా షార్ట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇదే కాకుండా ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ అని, జీన్ థెరపీ అనేసి కొత్తగా లేటెస్ట్ గా స్టార్ట్ అవుతున్నాయి. బట్ స్టిల్ అవి ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లోనే ఉన్నాయి అనమాట. అండ్ ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, థాలసీమియా, సికిల్ సెల్ అనీమియాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది అనమాట. ఇది కూడా జెనెటిక్ డిజార్డరే, బట్ యూ కెన్ ప్రివెంట్ దిస్ జెనెటిక్ డిజార్డర్ బై గివింగ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ఫ్యూ ఆఫ్ కొన్నిటికి స్టెమ్ సెల్ థెరపీ అండ్ జీన్ థెరపీ, క్రిస్పర్ టెక్నాలజీ ఇవన్నీ లేటెస్ట్వి. కానీ ఇంకా ఇట్ టేక్స్ 1 more decade అనమాట. ఐ థింక్ ఇన్ స్పాన్ ఆఫ్ ఎ డికేడ్ మనకు అన్ని జెనెటిక్ డిజార్డర్స్ కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దేర్ ఇస్ అ హోప్ ఫర్ దట్. రీసెర్చ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ డాటర్స్ 14 years అయింది, 16 years అయింది, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. అలాంటప్పుడు వాళ్ళు వెయిట్ చేయాలా, లేదంటే ఎంతవరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు? అండ్ కొంతమంది ప్యూబర్టీ కూడా హిట్ చేయరు కదా మ్యామ్, దానికి జెనెటిక్స్ కి ఎలాంటి లింక్ ఉంటుంది? సో ప్యూబర్టీ రాకపోవడం కూడా ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్ అనమాట. సో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ మనం అన్నాం కదా, క్రోమోజోమ్స్ ఆఫ్ ఫ్రమ్ ద క్రోమోజోమ్స్ ఆఫ్ ఫ్రమ్ ది ఫాదర్ నుంచి ఆఫ్ ఫ్రమ్ ది మదర్ నుంచి బేబీస్ కి వస్తాయన్నమాట. ఈ క్రోమోజోమస్ వచ్చే టైంలో కొంచెం ప్రాబ్లం అంటే ఇన్హెరిట్ అయ్యే వచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, డివిజన్ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యేసి ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఫీమేల్స్ లో 2 ఎక్స్లు ఉండాలన్నమాట. ఎక్స్ అండ్ ఎక్స్ ఇస్ ఏ ఫీమేల్ అనమాట. సో అందులో ఒక ఎక్స్ క్రోమోజోమ్ మిస్ అయినప్పుడు అప్పుడు దాన్ని టర్నర్ సిండ్రోమ్ అంటారు. ఈ టర్నర్ సిండ్రోమ్స్ లో అమ్మాయిలు పెద్ద మనిషి కాకపోవడం కానీ, మెన్స్ట్రల్ సైకిల్ రాకపోవడం కానీ, షార్ట్ గా ఉండిపోవడము, గ్రోత్ అబ్నార్మాలిటీ ఉండడము, కొంచెం ప్రాబ్లమ్స్, హార్ట్ డిఫెక్ట్స్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో అమ్మాయి మెన్స్ట్రేషన్ కాకపోతే ఒకసారి వచ్చి ఆ క్రోమోజోమల్ టెస్ట్ చేయించుకుంటే, ఒకసారి స్కానింగ్ చేయించుకుంటే మనం కరెక్ట్ గా ఇది జెనెటిక్ రిలేటెడా కాదా అనేది చూసుకోవచ్చు. ఏ ఏజ్ వరకు వాళ్ళు 16 to 17 years ఇస్ ద లాస్ట్ అనమాట. అంతవరకు వెయిట్ చేయొచ్చు. జస్ట్ ఖచ్చితంగా అది కూడా దాటింది అని అంటే ఖచ్చితంగా కన్సల్ట్ కావాలి. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, ఈ జెనెటిక్స్ డిజీజ్ పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ రోల్ ఎంతవరకు ఉంటుంది మీకున్న ఎక్స్పీరియన్స్? సో జెనెటిక్ రిలేటెడ్, జెనెటిక్స్కి కాదు కానీ బర్త్ డిఫెక్ట్స్ అండ్ కంజెనిటల్ అబ్నార్మాలిటీస్, బేబీస్ అబ్నార్మల్గా పుడుతున్నారంటే మేము చూసిన స్టడీస్ కొన్ని రీసెర్చ్ చేసాము. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల హార్ట్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా హార్ట్ డిఫెక్ట్స్ అండ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఆర్ వెరీ కామన్ అనమాట. సో మదర్ ప్రెగ్నెన్సీ కంటే ముందే 3 months ముందే ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ B12 తీసుకుంటే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఈ బర్త్ డిఫెక్ట్స్ ని కంప్లీట్ గా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో తన న్యూట్రిషనల్ స్టేటస్ మీద కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట ప్రెగ్నెన్సీ ముందే. మరి 16 years అమ్మాయిలు, 17 years అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటారు. సో మేము చేసిన రీసెర్చ్ లో 15-16 years అమ్మాయిలకే ఎక్కువ బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి. ఎందుకు? ద రీజన్ ఈస్ ఆ అమ్మాయి న్యూట్రిషనల్లీ ఫిట్ కాదనమాట. షీఈస్ నాట్ టేకింగ్ అ టాబ్లెట్స్, షీఈస్ నాట్ ఫిట్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఆమెనే చిన్న అమ్మాయి అండ్ షీఈస్ గివింగ్ బర్త్ టు అదర్ చైల్డ్. సో తన డెఫిషియన్సీ
డెఫిషియన్సీని మళ్ళీ బేబీకి ఇచ్చే వరకు అది బర్త్ డిఫెక్ట్లా టర్న్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటివి కూడా చాలా జాగ్రత్తగా, అంటే చిన్న ఏజ్లో చేయకుండా మ్యారేజెస్ కొంచెం లేట్ స్టేజెస్లో ఆఫ్టర్ 23-24 ఇయర్స్ తర్వాత చేసి వీళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ అంతా సెట్ అయిన తర్వాత దెన్ షీ కెన్ ప్లాన్ అనమాట నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. మీరు యాజ్ ఏ డాక్టర్గా 20+ ఇయర్స్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ మీకుంది కాబట్టి, సో వాట్ యూ వాంట్ టు రియల్లీ కన్వే టు ద ఆడియన్స్ ఎగ్జాక్ట్గా? సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికన్నా రావచ్చు కాబట్టి, సో మీ పుట్టిన పిల్లలకి కూడా ఇమీడియట్గా న్యూ బార్న్ స్క్రీనింగ్ అనే టెస్ట్ ఉంటుంది. అదొకటి కంపల్సరీగా చేయించుకోండి. పెళ్ళి కాకముందు కూడా ఒకవేళ మేనరికం చేసుకోవాలని అనుకుంటే కంపల్సరీ ఒకసారి వచ్చి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోండి. టెస్ట్ చేసుకోవడం అది తర్వాత, బట్ ఒక్కసారి జెనెటిక్ కౌన్సిలింగ్ తీస్తే మీ ఫ్యామిలీ ట్రీని డ్రా చేస్తామన్నమాట. 3 జనరేషన్ ఫ్యామిలీ ట్రీ డ్రా చేసి ఎక్కడన్నా ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ ఫ్యామిలీలో అవన్నీ బయటపడతాయి అన్నమాట. దానికి తగ్గట్టు మీకు ఏమైనా జెనెటిక్ రిలేటెడ్ టెస్టులు చేయించాలనుకుంటే వాటికి టెస్ట్ చేయించుకోవచ్చు. అండ్ ఫ్యామిలీలో హెరిడిటరీ క్యాన్సర్స్, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నా కానీ మీరు ముందుకు వచ్చేసి ఆ టెస్టులు కూడా, క్యాన్సర్ టెస్టులు కూడా చేయించుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉందా అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ స్కానింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కంపల్సరీ 3 times స్కానింగ్, ఎర్లీ టీఫా స్కానింగ్స్ అనేది, అండ్ ఫీటల్ 2D-కో. సో ఈ 3 to 4 స్కానింగ్స్ మాత్రం కంపల్సరీ చేయించుకుంటే కొన్ని బర్త్ డిఫెక్ట్స్, కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటారు, అవి మనం ఇమీడియట్గా చూసుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు. బేబీకి అబ్నార్మల్ ఉంది, మనం స్కానింగ్ చేసుకోలే, 7th month వరకు ఒక అబ్నార్మల్ బేబీని క్యారీ చేసుకునే కంటే 3rd month అప్పుడే మనం టీఫా స్కానింగ్, ఎర్లీ టీఫా స్కానింగ్లో కనుక్కోవచ్చు అనమాట. దాంతో బేబీ నార్మల్ ఉంది లేదనేది మనం ఇమీడియట్గా చూసుకోవచ్చు. సో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్, మీకు అనిపిస్తుంది ఇది జెనెటిక్ రిలేటెడ్ అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్కి వచ్చేసి మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు. రియల్గా థ్యాంక్ యూ మేడం. నిజంగా నేను చాలా విషయాలు నేర్చుకున్నా. జెనెటికల్ వల్ల ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, అది మనం ముందే కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. కొన్ని అన్ప్రివెంటబుల్ ఉన్నాయి, ఈవెన్ బట్టతల కానీ మేనరికం గురించి కానీ చాలా విషయాలు తెలుసుకున్నాను. రియల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మ్యామ్. చాలా మీకున్న బిజీ షెడ్యూల్లో నాకు టైం ఇచ్చి ఇలాంటి విషయాలు నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్.